'దేవరా' సినిమా అయితే చూడడం అయితే జరిగింది. ఇక ఓవరాల్‌గా 'దేవరా' మూవీ ఎలా ఉంది? బావుందా? హిట్టా? ఫ్లాపా? ఇండస్ట్రీ హిట్టా? అంటే సినిమా అయితే చాలా అంటే చాలా బావుందని చెప్పుకోవచ్చు. మనం మెయిన్‌గా మాట్లాడేది ఏంటంటే అనిరుద్ గురించి. కంప్లీట్‌లీ న్యాయం చేస్తాడనుకున్నాను. కానీ సగం అయితే బిస్కెట్ చేశాడని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ మట్టుకి కొట్టిన బ్యాక్‌గ్రౌండే మళ్ళీ రిపీటెడ్‌గా కొడుతున్నాడు కానీ ఏదంత కొత్తదనంగా అయితే నాకైతే అనిపించలేదు. ఎన్టీఆర్ అన్న ఫైట్స్ మట్టుకు మామూలుగా అంటే మామూలుగా లేదు. వన్ సైడ్ వార్ నరకుడైతే ఉంది. ఇక ఎన్టీఆర్ అన్న గురించి మెయిన్‌గా మాట్లాడుకోలే. కానీ ఒక్క వాయిసే ఎక్కడో డబ్బింగ్ కాడే కొంచెం మిస్టేక్ అయిందని చెప్పుకోవచ్చు. చాలా నీట్‌గా ఎయ్యాల్సిన డబ్బింగ్ అయితే అక్కడక్కడ చెడదొబ్బారని చెప్పుకోవచ్చు. ఇక ఫస్ట్ హాఫ్‌లోనే చాలా కథ అయితే చెప్తారు. కానీ సెకండ్ హాఫ్ ఎందుకుంది? సెకండ్ హాఫ్‌లో ఏమైనా ఇంట్రెస్టింగ్ క్వెషన్ ఉందేమో అని నేను వెయిట్ చేశా. కానీ సెకండ్ హాఫ్‌లో ఏం లేదు. అంతా డొల్ అనిపించింది. మొత్తం డొల్ అయితే కాదు. సెకండ్ హాఫ్‌లో అయితే అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపించింది. 3 అవర్స్ అంటే మాటలు కాదుగా. ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి 3 అవర్స్ స్టోరీ అంటే. అన్నీ అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉండేయి మనకు. మనం చూసేదాన్ని బట్టే మనం వెతుక్కోవాలని చెప్పుకోవచ్చు. ఏమైనా కానీ సినిమా అయితే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉందని చెప్పుకోవచ్చు. ఎవడో కాపీ అని పెట్టాడు. అసలు వాడు ఎవడో నాకు అర్థం అవ్వట్లేదు. 'ఆచార్య', 'దేవర' 2 అంటే కాపీ అంట. ఎవడో అసలు క్రియేట్ చేసినోడు నాకు అర్థం అవ్వట్లేదు. అసలు 2 కాపీలు ఎలా ఉంటాయిరా మీకైనా అర్థమవుతుందా? అసలే 'కొరటాల శివ' 'ఆచార్య'తో పెద్ద ఫ్లాప్ అయిండు. నెక్స్ట్ సినిమాతో ఆయన కమ్‌బ్యాక్ ఇద్దాం అనుకుంటాడు తప్ప మళ్ళీ ఒక రాడైతే దించుదామని ఏ డైరెక్టర్ అనుకోడు. మరి మీరెలా ఫ్లాప్ అంటున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఎవడో ఒక్కడు చేసిన రచ్చకే ఓ 'దేవర' ఫ్లాపు, ఫ్లాపు అంటున్నారు. సినిమా అయితే ఇంత బావుంటుందని నేను కూడా అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ చాలా అంటే చాలా బావుందని చెప్పుకోవచ్చు. 'జాన్వీ కపూర్' రోల్ అయితే ఏమంత పెద్దగా లేదు. ఉండి ఉన్నట్టు ఒక సాంగ్స్ మాత్రమే యూజ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఇక ఇది ఓవరాల్‌గా 'దేవర' మూవీ రివ్యూ.